తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప రప రప. ఇక మరి మన రపరప ముచ్చట్టలకు ఇవాళ ఎవరిని పట్టుకొచ్చిండు మా నర్సయ్య తాత, అసలు ఏం తీసుకొచ్చిండు, ఏం రాయవారు శుద్ధులు, ఏంది ఏం కథ అంటే ఇక మంచిగా రామసక్కని చూడసక్కని ముచ్చట ఇక తీసుకొని వచ్చిండు మీ నర్సయ్య తాత. తూటాలు మోస్తున్న పాటమ్మ నువ్వు కండు మూసుకుంటే ఎట్టమ్మా, తూటాలు మోస్తున్న పాటమ్మ నువ్వు కండ్లు మూసుకుంటే ఎట్టమ్మా, యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు, యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న, యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న, తూటాలు మోస్తున్న పాటమ్మ నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుగా నీది, నీతికి నిలువా నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది, ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుగా నీది, నీతికి నిలువా నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది, న్యాయము చెప్పే గొంతు మూగబోయినప్పుడు వెలసినావు, న్యాయము చెప్పే గొంతు మూగబోయినప్పుడు వెలసినావు, రంగులేని బట్ట మాట సాగనప్పుడు దూసుకొచ్చావు, రంగులేని బట్ట మాట సాగనప్పుడు దూసుకొచ్చావు, కన్నిటి శోకాల నుండి లోకాన అవతరించిన తల్లివమ్మ, కన్నిటి శోకాల నుండి లోకాన అవతరించిన తల్లివమ్మ, ప్రజల కాదని కడకు జరిగి ఒరిగిపోతే, ప్రజల కాదని కడకు జరిగి ఒరిగిపోతే, మా ప్రాణాలు తట్టుకుంటలేవు, పాటల పెద్దన్న ఓ గద్దరన్నా, లేవయ్యా నీ పాట కోసం, నీ ఆట కోసం ఆరాట పడుతున్న జనము కోసం, ఆరాట పడుతున్న జనము కోసం, లేవయ్యా రావయ్యా గద్దరన్నా, గద్దరన్నా. ఏంది కావచ్చు ఇవాళ మా నర్సయ్య తాత ఏకంగా గద్దరన్న పాటని అందుకొని మా కళ్ళల్లోకి వెళ్ళి గుడ్ల నిండా నీళ్ళు దునికిచ్చిండు. ఏదో ఉంది కథ అని మీరు అనుకుంటున్నారు కదా, కాదా అనులా మరి. గద్దరు అవార్డ్స్, గద్దరు అవార్డ్స్, గద్దరు అవార్డ్స్ అని నినమొన్న మైకుల ముందర గగ్గోలు పెట్టిరు కదా లీడర్లు, నాయకులు, సినిమా యాక్టర్లు, నిర్మాతలు, డైరెక్టర్లు. ఇక గా కథ ఇప్పుడు దగ్గరికి తీర మూతి ముంగడికే వచ్చింది. ఎప్పుడు జూన్ 14 నాడు గద్దరు పేరు మీద అవార్డులు ప్రకటించిర్రు.
గద్దరు పేరు మీద అవార్డులు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ సినిమా మంచిగా ఉంది, ఏ యాక్టర్ బాగా పనిచేసిండు, యాక్టింగ్ చేసిండు, ఇక మరి సంగీతం ఎవరు మంచిగా కొట్టిరు, హీరోగా ఎవరు యాక్టింగ్ చేసిర్రు, ఇక మరి సహాయ నటుడిగా ఎవరు బాగా చేసిర్రు, మొత్తానికి ఏ సినిమా బాగుంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక ఆయన పేరు మీద ఇప్పుడు రామ సక్కదనంగా మొయ్యిన మోదం మోక్కుంటా ఇప్పుడు గద్దరు పేరు మీద అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా వాళ్ళకైతే నీ దండం పెడితే వాళ్ళకు కోట్ల రూపాయలు వచ్చినా, సినిమాలు తీస్తుంటే కోట్ల రూపాయలు వచ్చినా రాని సంతోషము, ప్రభుత్వం నుండి మాకు గద్దరు పేరు మీద అవార్డు వస్తుందంటే వాళ్ళ ఆనందముని దండం పెడితే గుండె లోతులకి వెళ్ళి పొంగి పొర్లి ఉరుకుల పెడుతుందిలా సంతోషము. అగో గా తరేకరం ఉంది. ఇక మరి గత 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య ఇక మరి గద్దర్ను ఏ రకంగా అవమానపరిచిండు అనేది, ఆయన ఇంటికాడ ఎర్రటి ఎండల నిసత్వది ఏవైతే కుసబెట్టి గద్దర్ను అవమానపరిచిండో ఇక మరి ఇది జగమెరిగిన సత్యం. అందరం కళ్ళారా చూసినాం, చెవులారా విన్నాం. కానీ ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఇక మరి కళామా తల్లి పెద్ద కొడుకు అయిన గద్దరు పేరు మీద, గద్దరు ఈ జనం కోసం బతికిండు, గద్దరు ఈ సమాజం కోసం బతికిండు, గద్దరు 1970లో నక్సలైట్గా ఇక మరి రాజకీయ సాంస్కృతిక ప్రయాణం నడిపించి అనగారిన బతుకుల్లో ఆశల దీపం వెలిగించి గా రకంగా గద్దరన్న ముందడుగేసి ఇక మరి ఆయన సమాజం కోసమే బతికిండు, ప్రజల కోసమే బతికిండు, జనం కోసమే బతికిండు. ఆఖరికి ఈ జనం కోసమే ఆయన అమరుడయ్యిండు. ఇక మరి గసవంటి గద్దరన్న మరి గొప్పతనం ఆ చంద్ర తారార్కము గుర్తుండాలి. ఆ చంద్ర తారార్కము ఆయన మరి ఏదైతే ఆయన కలలు కన్నాడో, ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో, ఇక మరి ఆయన ఆశయాలు ఆయన కలలు మరి మునుముందుకు తీసుకుపోవాలని ఇక మరి కాంగ్రెస్ సర్కారు, తెలంగాణ సర్కారు, రేవంత్ సర్కారు ఈ రకంగా గద్దరు పేరు మీద అవార్డులు ఇవ్వాలి. అప్పుడే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ మహానుభావుడు మన మధ్యలో లేకపోయినా ఆకాశంలోనైనా ఉండి ఆయన కళ్ళార చూసి ఆహా నేను ఈ సమాజానికి సేవ చేసినందుకు ఇవాళ నా పేరు మీద తెలంగాణ ప్రభుత్వము అవార్డులు ఇస్తున్నది, ఇంతకంటే ఇంకా నాకు ఏం కావాలి అనేటట్టుగా ఆయన పైలోకాన ఉండి కూడా మురిసేటట్టుగా ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఆయన పేరు మీద అవార్డులు ఇస్తుంది. కాబట్టి ఇవాళ ఆ అవార్డుల కథ ఏంది, ఆ అవార్డులు మరి నిజంగా ప్రతిభావంతులకే ఇచ్చిర్రా, ఇంట్లో ఇంకేమన్నా మరి ప్రలోభాలు ఇంకేమైనా ఒత్తిళ్లకు గురై ఇట్లా ఏమన్నా ఇచ్చిర్రా, నిజమైన ప్రతిభావంతులకే ఇచ్చిర్రా లేదా, అసలు ఏంది ఈ అవార్డుల విషయంలో ఏంది, ఏం జరిగింది, ఏంది ఏం కథ అనేది ఇక మరి మీ నరసయ్య తాత పైన కడుతుండు. ఇక మరి సినిమా యాక్టరు మురళీమోహన్, సినిమా హీరో మురళీమోహన్ మరి ఈ కమిటీకి పెద్ద దిక్కుగా ఉన్న మురళీమోహన్ ఏం చెప్తాడు, అసలు ఏం నడుస్తుంది, వాళ్ళ నోట్లకెళ్ళి ఏం పలుకులు వెళ్తాయి, ఏంది ఏం కథ ఈయన చెప్తా చూస్తూనే ఉండరు. మన నేను చలో ఇక నేను పైన కడుతూనే ఉంటా, మీకు ఆ సమాచారం అందిస్తూనే ఉంటా. మురళీమోహన్ గారి జ్యూరీ చైర్మన్షిప్లో భాగంగా మనకు 2014 జూన్ 2 తెలంగాణ ఫామ్ అయినప్పటి నుండి 2023 డిసెంబర్ 31 వరకు ఏదైతే ఆ గ్యాప్ పీరియడ్ ఉందో దానికి సంబంధించి ప్రతి సంవత్సరం బెస్ట్ ఫీచర్ ఫిలిమ్స్ కి అండ్ అంతేకాకుండా ఒక 6 స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి మనకు. ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు, దట్ ఈస్ ఫర్ ఫిలిం ఆర్టిస్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. పైడి జయరాజు ఫిల్మ్ అవార్డు ఫర్ ఫిలిం పర్సనాలిటీ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా. తర్వాత బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు, దిస్ ఈస్ ప్రజెంటెడ్ టు ఎమినెంట్ ఫిలిం డైరెక్టర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవ్రీ ఇయర్. తర్వాత నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు, ఇది టు ఎమినెంట్ ప్రొడ్యూసర్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవ్రీ ఇయర్. కాంతారావు ఫిల్మ్ అవార్డు ఫర్ ఫిలిం ఆర్టిస్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా. అదేవిధంగా రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇట్ ఈస్ ఫర్ ఫిలిం పర్సనాలిటీ అదర్ దాన్ ఫిలిం ఆర్టిస్ట్ ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సినిమా ఎవ్రీ ఇయర్ కి గాను 2024 అవార్డ్స్ ప్రకటించుకున్నాం. సో 2014 జూన్ 2 తెలంగాణ
ఫామ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి సెన్సార్ అయిన సినిమాలు 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాల్ని తీసుకోవడం జరిగింది. సో అలాగే ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిం, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ 3 ఫిలిమ్స్ గా ఆ 10 years కి సంబంధించి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ జ్యూరీ ఫైనల్ చేసింది. నంది అవార్డ్స్ లో ఉన్న 4 నేమ్స్ తో పాటు తెలంగాణకు సంబంధించి 5D జయరాజ్ గారు అండ్ కాంతారావు గారి పేరు పైన 2 అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ నంది అవార్డ్స్ కానీ ఇప్పుడు పెట్టిన గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు. ఈ అవార్డ్స్ అప్పటి నుంచి ఇవ్వటం మానేశారు. అది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డు అందుకోవాలి, అది మన ఇంట్లో పెట్టుకోవాలి ఆ అవార్డుని అని చెప్పి అందరూ సంతోషపడతాం. డబ్బుల గురించి కాదు, ఇందులో ఒక గౌరవం. సరే ఇది లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నామండి, ప్రతి సంవత్సరం మీరు ఇవ్వాలండి అని చెప్పి ఈ 10 సంవత్సరాలుగా చీఫ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసాం. అందరూ నిజమేనండి ఇద్దామండి చేద్దామండి అన్నారు తప్ప ఎవరు చేయలే. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు చాలా పూర్తి తీసుకొని ఆయన ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరు మీద గద్దర్ అవార్డ్స్, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి ఈ కార్యక్రమానికి ఆయన అనౌన్స్ చేయటం, దానికి దిల్ రాజు గారు మా కమిటీకి నన్ను చైర్మన్ గా వేసి మా కమిటీ సభ్యులందరినీ కూడా అందరూ అనుభవజ్ఞులే, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతో ఈ కమిటీ వేశారు. అందరూ కూడా చక్కగా డిస్కస్ చేస్తున్నాం. అందరూ కలిసి ఏకాభిప్రాయమే, ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం కానీ లేకుండా ఏకాభిప్రాయంతో ఈ జడ్జిమెంట్ జరిగింది. నిన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి గారికి సమర్పించడం కూడా జరిగింది లిస్ట్ అదంతా. తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా, యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మా గద్దరన్న. ఇక మరి గద్దరన్న పైలోకంలో ఉన్న గద్దరన్న ఇవాళ రామసక్కని గద్దర్ అవార్డ్స్ పేరు మీద మరి తెలంగాణ సర్కారు బ్రహ్మాండమైన కార్యం ముంగటేసుకుంది. ఇక మరి దానికి ఆముక్దారి సారు సినిమా హీరో మురళీమోహన్ సార్ను ముందు పెట్టి మరి ఎట్టట సంగతి ఏంది ఏం కథ అనేది, ఏ సినిమా బాగుంది, ఏ యాక్టర్ బాగా పనిచేసిండు, ఏంది ఏం కథ అనే దాని మీద ఈ గద్దర్ పేరు మీద అవార్డులు ప్రకటించారు. మరి ఎట్టెట్ట ప్రకటించారు, ఏం జరిగింది కథ మతలం అనేది అరుచుకుంటేందుకు ఇగో సార్ దగ్గరికి వచ్చిన సారు శనార్థి సారు. మరి ఈ కమిటీకి మరి పెద్ద మనిషిగా ఉన్నావు కాబట్టి పెత్తారం చేసిన వాళ్ళకే దెబ్బలు తగ్గుతాయి. ఎందుకంటే మరి మురళీమోహన్ సార్ ఏమన్నా అసలు ఎటువంటి బాధ ఎదుర్కొన్నాడు, ఆయనకు ఎటువంటి ఇబ్బందులు కలిగినాయి. ఎందుకంటే మరి పెద్ద మనిషి కాబట్టి ఈ అవార్డు ఈ కమిటీలో ఈ అవార్డులు ఇచ్చే టైంలో ఏమన్నా కొద్దిగా అలాంటి ఏమీ జరగలేదు. కమిటీలో ఇచ్చిన అందరూ కూడా సినిమా వాళ్ళని, సినిమాలో అనుభవం ఉన్న వాళ్ళని, డైరెక్టర్లని, లేకపోతే ఆర్టిస్టులని, లేకపోతే రచయితల్ని అలా వేశారు. అందరూ కూడా ఏకాభిప్రాయంతో చేసాం. ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఎక్కడా లేదు, చక్కగా చూసాం. నేను సీఎం గారు కూడా ప్రతిదీ టైం అన్ని చూశారు, చూసి బాగున్నాయి, వెరీ గుడ్ అని చెప్పారు ఆయన. సార్ 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సర్కారు వచ్చినాక ఈ అవార్డుల కార్యక్రమం ముంగటేసి ఎట్లా అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? సంతోషం మామూలుగా ఉందా, బొచ్చడంత ఉందా? బొచ్చడంత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నుంచి అవార్డు వచ్చింది అంటే అది మాకు ₹1,00,000 ₹1,00,00,000 వచ్చినా కూడా ఆనందం ఉండదు. ఇదిగో ఒక బెస్ట్ సినిమాగా ఇందో వచ్చింది మాకు, అందులో నేను హీరోగా చేశాను, లేకపోతే నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ వచ్చింది అని అనుకొని గర్వంగా చూపించుకుంటాం. ఇదిగో మా అవార్డు ప్రభుత్వం ఇచ్చింది అని. మిగిలిన అవార్డులు ఎన్నన్నా రావచ్చు, బట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు కానీ, ఆ అవార్డు వచ్చినప్పుడు ఘనంగా చెప్పుకుంటాం, ఇదే మా ఆస్తి అని చూపించుకుంటాం అట్లన్నింటినీ. ఇప్పుడు హైదరాబాద్ ని గ్లోబల్ ఫిల్మ్ హబ్గా మారుస్తా అని పెద్ద మనిషి రేవంత్ మీద కంకరం కట్టుకుంటాడు, కళలు కంటుండు. మరి అది వ్యవహారం కలిసి వచ్చాడు అవుతుందటవా? డెఫినెట్ గా కలిసి వస్తాను. ఇవాళ తెలుగు సినిమా అనేది ఒక తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ సంబంధించేది కాదు, వరల్డ్ వైడ్. వాళ్ళ బాంబే నుంచి హిందీ వాళ్ళు అందరూ కూడా తెలుగు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఏంటి, ఎట్లా బాగుంది, లేక ఏదైనా అవకాశం వస్తే వెళ్ళి తెలుగు సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకోండి. వాళ్ళంతా కూడా గ్లోబల్ అయిపోయింది. వాళ్ళ ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ఫస్ట్ సినిమా చూస్తున్నారు. వాళ్ళందరూ చాలా మంచి భవిష్యత్తు ఉంది. కమిటీలో సభ్యులు ఉంటారు కదా సార్, మరి ఇంట్లో కొద్దిగా లీడర్లు కూడా కొంతమంది పెద్ద పెద్దలు కూడా ఏదో ఒత్తిడి చేస్తారు, అట్లేమన్నా మీకు ఏమైనా కలిగిందా, ఇబ్బంది కలిగిందా ఏమన్నా? ఇప్పుడు ఇలా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాకు కావాలి అవార్డు, మాకు కావాలి అవార్డు అన్నట్టు ఏమన్నా ఒత్తిడి పెట్టిరా? ఏమీ లేదు, ఎవరు కల్పించుకోలేదు. ముఖ్యంగా అసలు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మినిస్టర్ గారు కానీ, మా ఫిల్మ్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎవరు ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా ఇందులో ఇంటర్ఫీర్ కాలేదు. అలాగే
అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వచ్చి మా సినిమా చూడండి, మా సినిమాకి ఇవ్వండి అని కూడా ఎవరో అబ్బా, మొత్తానికి మీకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. అందరూ కూడా ఇనానిమస్ గా అందరం కలిసి ఒకే మాటగా ఇది ఫైనల్ చేశారు. ఇది మొత్తానికైతే ఇక మరి సినిమా హీరో పెద్ద మనిషి మురళీమోహన్ సార్ ఈ రకంగా మన ఏఎన్ఎన్ తోటి ఆమె పోసుకుంటూ మాకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. ఇలా ఎటువంటి ప్రలోభాలు కూడా లేవు. ఇక మరి మాకు ఇబ్బందులు కూడా రాలేదు. మేము అందరం బ్రహ్మాండంగా కలిసికట్టుగా ఎట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఎవరికి ఇద్దాము, ఏంది ఏం కథ అనే దాని మీద ఆరాధించి అవార్డులు ఇచ్చడం అనేది హీరో మురళీమోహన్ సార్ చెప్పుకొస్తుండ్రులా. విజయవాడ గద్దర్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ మెంబరు మరి తల్లి ఊహ. ఇక మీకు అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక మరి ఈ తల్లి ఏం చెప్పబోతుంది, ఏంది ఏం కథ అనేది కూడా మరి ఇందాము. తల్లి ఏం చెప్తావు మరి? ఇక ఒకటి ఏంటంటే 14 సంవత్సరాల తర్వాత గద్దరు పేరిట అవార్డ్స్ ఇస్తురు అనేది బాగానే ఉంది, కానీ మరి పేరు మార్చిరాట, నంది అవార్డ్స్ తీసుకొచ్చి ఇంట్లో వేసిరాట. మరి ఏమన్నా బాధ అనిపిస్తుందా? ఏం కదా? లేదండి, గద్దర్ అవార్డ్స్ మరి తెలంగాణ ఇది కదండి. మీకే హ్యాపీగా ఉంది కదా, మీరు చెప్పేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. యా, సో ఇంకా ఇక్కడ ఆయన్ని గుర్తింపుతో ఆయన దీంతో ఉండాలి అని చెప్పేసి ఆయన పేరు పెట్టడం అనేది జరిగిందండి. యా, ఇప్పుడు మంచి సినిమా అని, మంచి యాక్టర్ అని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని ఇప్పుడు మీరు ఎంపిక చేస్తారు కదా తల్లి, అందరూ ఆరాధిస్తారు కదా. అందులో ఇప్పుడు మీ జ్యూరీ కమిటీ మెంబర్లు కూడా అందులో మీ సలహా కూడా తీసుకుంటారా అందులో, లేకపోతే అందులో చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళదే నిర్ణయం ఉంటుందా? వాళ్ళది ఉండదండి. వాళ్ళ చైర్మన్ గారు మా దీంట్లో జ్యూరీలో మేము అందరూ మెజారిటీగా ఉండి చేయటం అది అసలు. అంతేగాని మురళీమోహన్ గారు ఆయన ఆధ్వర్యంలో మేము అందరూ ఉండి మెజారిటీగా చూసుకుని అంత అంటే మేము 10 years చేస్తాం కాబట్టి దాంట్లో అన్ని అవార్డ్స్ మనం ఇవ్వలేము కాబట్టి సో బెస్ట్ ఫిలిమ్స్ కైనా ఇవ్వాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 3 movies అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. 2024 అయితే మీకు ఇంకా అన్ని అవార్డ్స్ ఉన్నాయి దాంట్లో అయితే. యా, మరి ఏం లేదు తల్లి, ఒక మాట ఏంటంటే ఎట్లయినా ముఖం చూసి బొట్టు పెడతారు. మరి ఇట్లా ఏమైనా జరిగిందా ఈ అవార్డులలో? గట్టినే నాకంటే నాకని ఏమైనా ముఖం చూసి బొట్టు పెట్టిరా? నిజంగా చేసాం, ఎవరికి ఏమీ చేయలేదు అసలు. ఎవరు మా దాకా వచ్చినా కూడా మేము ఏది తీసుకోలేదు అసలు. మేము అంత పర్ఫెక్ట్ గా చేసాం అసలు. అందరూ జ్యూరీ మెంబర్స్ అందరి యొక్క దీంతో క్లారిటీగా చేసాం ఇది అసలు. యా, జెన్యున్ గా చేసాం. యా, మరి రేపు జూన్ 14న ఈ అవార్డుల ప్రధానం. మరి ఆయన పెద్ద పండుగ చేసుకుంటారు, అవార్డుల పండుగ. మరి ఆయన పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్దోళ్ళు అందరూ వస్తారంటవా? అందరూ వస్తారు. నిజంగానే సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగ లాగానే ఇది అసలు, తప్పకుండా. అవును, అదే. మొత్తానికి ఒక్క మాట మాత్రం తల్లి, ఒక మాట. ఇప్పుడు శ్రీకాంత్ హీరో, పెద్ద హీరో, వాహంబోని దండం పెడితే ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంటుందో చూసినాం. ఆహా, ఇక కొడుకును కూడా హీరోని చేసింది. ఇక మరి ఊహా మేడం కూడా మంచి ఎన్ని సినిమాలు తీసిందో అందరికి ఎరికే లోకానికి. ఇక ఇప్పుడు శ్రీకాంత్ సారు మళ్ళీ హీరోనే చేస్తున్నాడు, కొడుకు హీరోనే చేస్తున్నాడు. మరి తల్లి రేపు మరి ఊహా ఏమన్నా హీరోయిన్ గా మళ్ళీ ఏమన్నా? ఏమి లేదండి. ఇక ఇది కథ. మొత్తానికి ఊహా గారు ఈ రకంగా మన ఏఎన్ఎన్ ఆంబాయ వెళ్ళబోసుకుంది. మొత్తానికి న్యాయబద్ధంగా మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అందరము నిర్ణయం తీసుకొని డిస్కస్ చేసి చర్చ చేసి ఎవరికి ఇవ్వాలి అవార్డు అనే దాని మీద మేము ఆరాధించి ఇచ్చినాం అనేది ఇక మరి ఊహా తల్లి చెప్పుకొస్తుందిలా. మొత్తానికి ఇది ఇవాళ మాత్రము గదర్ అన్న పేరు మీద పాట, గదర్ అన్న పేరు మీద ఇక మరి అవార్డుల పండుగ ఏ రకంగా నడిచింది, ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక మరి పెద్దలు మాట్లాడిరు. ఇక ఇంతటితోటి ఇక మరి తగ్గేదేలే మీ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి. రేపు మళ్ళీ కలుసుకుందాం, మళ్ళీ ముచ్చట ముంగటేసుకుందాం. అంతవరకు మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా శనార్థి.